పట్టణంలోని టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సమ్మక్క సారలమ్మ జాతర స్పెషల్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జాతర తొలి బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం పట్టణం నుండి 55 స్పెషల్ బస్సులను టీఎస్ఆర్టీసీ నడిపిస్తుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇంతకుముందు టీఎం గారు మర్చిపోగా కనబడాలి కానీ ఫోటో అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా. కార్యకర్తలు ఎందుకు సార్ 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 కనబడాలి. కార్యకర్తలు ఉండరా ఇక్కడ అన్న ఇంకా చెప్పచ్చు. మేము వాళ్ళు ఈడాలా, మేము ఈడాలా కొంచెం సార్ అన్న చేతులు తీరి సార్ ఇటు పెట్టి కింద పెట్టండి అట్లా అట్లా పెట్టండి సార్ 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 ఓకే చెప్పండి. సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ సంస్థ ఈరోజు మందమరి నుంచి 55 బస్సులు ఇక్కడి నుంచి ప్రారంభం చేయబోతున్నారు. పోయిన సంవత్సరం కేవలం బస్సులు, కానీ ఈసారి ఆరో గారు చెప్తున్నారు నిర్మల్ నుంచి, నిజామాబాద్ నుంచి కూడా బస్సెస్ తీసుకొచ్చి ఇక్కడ భక్తులకు ఈ సౌకర్యం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినారో దాంతోపాటు ఎక్కువ బస్సెస్ పెడితే ఎక్కువ మంది భక్తులు పోవచ్చు అని చెప్పి ఈ మందమరిలో 55 బస్సులు పెట్టడం జరిగింది. నిన్న చెన్నూరులో కూడా పోయిన సంవత్సరము 55 బస్సులు ఉంటే అక్కడ కూడా 85 బస్సులు ఆర్టీసీ సంస్థ పెడుతుంది. అంటే ఇంత మంచి ఫెసిలిటీ ఆర్టీసీ సంస్థ మన భక్తులకు కల్పిస్తున్నారు. దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి అందరు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు మంచి అభివృద్ధి అవుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు అందరూ కూడా మేమందరం మొక్కుంటున్నాం, ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో పెట్టాలి, ఎక్కువ మంది భక్తులు వెళ్ళి అక్కడ పూజ చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఉంచాలని చెప్పి భక్తులందరూ కూడా పూజలు చేసుకొని, ఎందుకంటే ప్రజల పాలన ఇది, కేవలం ప్రజల కోసం పాలన చేయాలని చెప్పి ప్రగతి భవన్ని కూడా ప్రజలకు